ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఆ సంఘం వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని చాటుకున్నారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మల్లిపూడి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు అంజూరి దీపక్తో సహా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పోరాటానికి ఆది నుండి మద్దతుగా నిలిచారంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే తమకు స్వాతంత్రాన్ని తెచ్చిన రోజుగా ఆగస్టు 1 చరిత్రలో నిలిచిపోతుందని వారు అభివర్ణించారు. అందరికీ మేలు జరిగే ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకి మేమందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలోనూ మొత్తం దేశం మొత్తం మీద జరిగిన ఉద్యమాలన్నింటిలోనూ మాదిగలకి మేలు జరిగిందని చెప్పి భావిస్తున్నాం. అలాగే ఈ రోజు ఆగస్టు 8, 2024 సంవత్సరం ప్రతి మాదిగలకి గుర్తుండవలసిన సమయం డేట్ కూడా. మేము సాధించామంటే దానికి కారణం ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు అలిపెరిగిన పోరాటం, నిజాయితీగా ఇన్ని సంవత్సరాల ఉద్యమాలను ఆయన తీసుకొచ్చారు. అలాగే మా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగలందరూ కూడా అందుకే రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయస్థానం సంచలనమైన తీర్పు ఈరోజు ఆగస్టు 1వ తారీఖున మా మాదిగలందరికీ కూడా స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావం జరిగి దగ్గరలోనే మాకు తీర్పు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ముందుగా మా అందరి ఆశలను కానీ రేపటి రోజులు మాకు వెలుగులు నింపాలన్న ఈరోజు మా అన్నగారు 30 సంవత్సరాలు మందాకృష్ణ మాదిగ గారు కృషి ఫలితం ఈరోజు న్యాయం జరగాల్సిన ప్రతి ఒక్కరి మాదిగ విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుంది. మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా మా అన్నగారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఎంఆర్పిఎస్, జై మాదిగ.